హాయ్ హలో నమస్తే. వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, మాజీ సర్పంచులు అనొచ్చు. మాజీ సర్పంచుల యొక్క ఇంటర్వ్యూ కోసం మనం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. ఎందుకోసం సర్పంచులే తీసుకుంటున్నాం? వాళ్లకు అనేక కష్టాలు, నష్టాలు, అన్ని రకాల అంటే మంచి జరిగింది, చెడు జరిగింది. ఆ 2 ఉద్దేశంతో మనము వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. నిజంగా సర్పంచ్ అంటే ఎమ్మెల్యేను గెలిపించేది సర్పంచే, ఎంపీలను గెలిపించేది సర్పంచే, అదేవిధంగా ముఖ్యమంత్రిని చేసేది సర్పంచ్లే, అదేవిధంగా దేశ ప్రధాని కూడా చేసేది కూడా సర్పంచ్. అంటే ఒక గ్రామ సర్పంచు ఆ విలేజ్‌లో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకాన్ని చుట్టూ ఉండి ఆ ప్రజలతో ఓట్లేయిస్తేనే మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు, మరి అలాంటోళ్ళకు విపరీతమైనటువంటి కష్టాలొస్తే, నష్టాలొస్తే తీర్చేది ఎవరు? ప్రభుత్వాలు. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే గెలిపిస్తున్నారో, ఆ గెలిపిస్తున్నటువంటి అధికారులు, ఆ రాజకీయ నాయకులు ఖచ్చితంగా వాళ్ళని చూడవలసినటువంటి బాధ్యత ఉంటది. మరి అదే విధంగా వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండల్ ఏక్మామిడి మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ గారు ఇలా మన ముందున్నారు. ఆయనతోని మనము చాలా విషయాలు మనం చర్చిద్దాం. వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ నష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి అనేటటువంటి. నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను. అంటే బాగున్నామంటే ఎట్లా బాగున్నారు? సర్పంచ్ చేసిన తర్వాత బాగున్నారా? సర్పంచ్ లేకపోతే చేయకన్నా ముందు బాగున్నారు? అయితే సర్పంచ్ చేసినాక ఒక రకంగా ఊరికి పనులు చేసినామనే ఒక ఆనందం ఉంది. యెస్. మళ్ళీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా పని ఉన్నా ఇప్పుడు ఊరి గురించి మనకు ఎన్నుకున్న పబ్లిక్ అంటే దానికి ఏదో మంచి చేయాలన్నట్టు మనం వస్తాం కనుక అవును. దాంట్లో మాకు కొన్ని నిధులు అనేటివి రావడం, వచ్చిన దానికంటే ఎక్కువ పనులు చేపియడము. ఓకే. అయితే అట్లా చేసిన దాంట్లో గిట్ట మాకు కనీసం ₹1,00,00,000 మీద నిధులు అనేటివి ఇంకా వచ్చేటివి ఉన్నాయి. ఒక 40-45 లక్షలు అనేటివి మొన్న గిట్టంగా మేము సర్పంచ్లు దిగిపోయే కంటే ముందు గిట్టంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు అనేటివి ఒక 40 లక్షలు చేసినాము. అంతకుముందు ఒక 30 లక్షల ఎన్ఆర్జీఎస్ వర్క్ ఉండే అన్న. ఓకే. అది చేసినాం. రంజిత్ ఎంపీ ఉన్నప్పుడు రంజిత్ దగ్గరికి వెళ్ళి గిట్టంగా ఒక 50 లక్షల నిధులు తెచ్చి మేము ఎంపీ ఫండ్ లో ఊరికి డెవలపింగ్ కి పెట్టడం జరిగింది. 100 ఎన్ఏజ్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే శ్మశాన వాటిక లేకుండా మన దగ్గర శ్మశాన వాటిక కట్టించడం జరిగింది. దాంతో పాటు కొన్ని ఊర్లో కొన్ని సమస్యలు ఉన్న వీటికి చిన్న సమస్యలు ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న అవి ఉన్న అన్ని చేయడం. దాంట్లో ఇప్పుడు మాకు లేదంటే గిట్టంగా ఎమర్జెన్సీగా అని చెప్పి చేయించినవి కొన్ని పనులు, ఇప్పుడు పైప్ లైన్లు, వాటర్ లైన్లు కానీ అవి కానీ అసలు నిధులు అనేటివి మాకు ఎంత లేదన్న గిట్టంగా 1 కోటి నుంచి 1,20,00,000 దాకా మాకు నిధులు అనేటివి బ్యాలెన్స్ ఉన్నాయి అన్న. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకోటి అడ్వాన్స్ పనులు చేసిన మా తోటి విలేజ్ లో ఎట్లుంటది అంటే అన్న, ఒక దిక్కు చేస్తుంటే ఒక దిక్కు చేయలేమనేది గిట్టంగా ఒక ప్రాబ్లం వస్తుంది. పబ్లిక్ కి అక్కడ చేస్తున్నారా అంటే మీరు అక్కడనే చేయనీకి ఉన్నారన్నా, ఇది చేయలేరా అనేది. దాంట్లో మేము ఏం చేసినామంటే అడ్వాన్స్ వర్క్ల గిట్టంగా గవర్నమెంట్లు ఉంటాయి. ఒక గవర్నమెంట్ లో మనం పని చేస్తున్నాం కనుక మనకు పెడతారు కదా నిధులు, ప్రజల కోసం పెట్టేది ఎట్లయినా మనకు పెడతారు కదా అనే నమ్మకంతో అట్లా గిట్టంగా ఈ వచ్చేటి ఇడిసేసి గిట్టంగా మేము ఒక 70-75 లక్షల పని అడ్వాన్స్ అనే గిట్టంగా చేయడం జరిగింది. అయితే ఏం లేదు మరి అంటే ప్రతి గ్రామంలో నాకు చెప్తున్న మాట ఏంటంటే ఒక్కొక్కరు 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రావాల్సింది ఉందని చెప్పి చెప్తాం. అసలు యాక్చువల్లీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏది టిఆర్ఎస్ ప్రభుత్వము, మరి అది ఆ హయాంలో ఈ అమౌంట్ రావాల్సింది ఉండే కదా, మరి ఎందుకు రాలేదు? అసలు కారణం ఏంటి అసలు? అయితే అప్పుడు ఏం చేశారన్నా, ఎన్ఆర్జీఎస్ నిధులు ఉన్నాయి, ముందు పనులు చేయించారు గవర్నమెంట్. దాని తర్వాత నిధులు మీకు రిలీజ్ అయిన దాకా టైం పడుతుందని కొత్త సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిందేమో మనకి. స్టేట్ గవర్నమెంట్ ది ఎంపీ సబ్ దగ్గర తీసుకున్నది ఒకటి, యాదన్న ఎమ్మెల్యే ఉండేవి ఇంతకు ముందు. దాంట్లో ఎమ్మెల్యే యాదన్న దగ్గర ఒక 30 లక్షలు తీసుకున్నాము. ఆ 80 లక్షల పని చేసాం. అవి గిట్టంగా అమౌంట్ ఇప్పుడు దాకా మనకు అనేది రాలే. ఇప్పుడు మొన్న చేసిన దాంట్లో గిట్టంగా ఏంటి అంటే ఒక దుర్గానగర్ కాలనీ అనే ఉంటుందన్న, మొత్తం నడవనారని పరిస్థితి ఉంటుండే. ఈయన మనకు ఊర్లోనే మా ఊర్లో ఒక దుర్గానగర్ కాలనీ. ఆ కాలనీకి మేము ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు గిట్టంగా మాట ఇచ్చినాం కనుక తప్పేటి పరిస్థితులు అయితే లేవు అన్నట్టు అది చేయించినాము. ఎస్సీ కాలనీ అనేది గిట్టంగా మొత్తం ఎక్కడ రోడ్లు ఆసుంటే లేకుంటే డ్రైనేజ్ లైన్ లేకుండా అన్న, టోటల్ డ్రైనేజ్ లైన్ కొట్టుకుంటా ఎస్సీ కాలనీలో గిట్టంగా మేము రోడ్స్ అనేటివి కంప్లీట్ చేసినాం. అట్లనే ఇక్కడ మఠం అని ఉంటుంది ఒకటి ఊర్లో, తెలుగుగడ్డ సైడ్. ఆ మఠంలో అనేటి గిట్టంగా మొత్తం మనం వర్షాకాలం వచ్చినట్టు ఈ టైంలో మనకు నడవరాని పరిస్థితి అనమాట. ఇక బైక్లు తీసుకొని అది పెద్ద మనుషులు చెప్పడం తోటి
దానికి 100 లైన్ అవి చేసినాం. అయితే ఇట్లా పనులు చేసుకుంటా మనకు ఏదైతే నమ్మకం ఉంటే గవర్నమెంట్ పెడుతుంది. వీళ్ళు ఇంత ఆఫీసర్లు గిట్ట ఎట్లా అంటే ఏదైనా ప్రాబ్లం ప్రజా దాంట్లో ఇప్పుడు మన ఎంపీటీసీలో అది మా కోరం మండలిది అది మీటింగ్ నడిచేటప్పుడు దాంట్లో అడిగిన వీటికి ఆఫీసర్లకు వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు ఏమని అవి ఏమన్నా ఉంటే ప్రాబ్లం చెప్పియండి భయ్. అయితే వీళ్ళకి ఏమైపోతుంది ఆఫీసర్స్ అనేటోళ్ళకి మన ఎంటబడి ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయాలి మీరు కంపల్సరీ చేసిన దాకా కాదా అంటే దానికి ఒక లెక్కలు మనం చేసుకుంటాం. మీకు బిల్లులు రాకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు గవర్నమెంట్ లే అన్న ఇంకేం చేంజ్ అంతే చేయించిన తర్వాత బిల్లులు రాలేవంటే మనం చేయకపోతే బిల్లు రాకపోతే ప్రాబ్లం. అంటే నాకేమనిపించిందంటే సర్పంచులకు సరి అయినటువంటి పద్ధతిలో వాళ్ళు బిల్లులు ఇవ్వలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేటటువంటిది ఒక టాక్ ఉంది పబ్లిక్ లో, అది వాస్తవమేనా? ఇప్పుడు సర్పంచ్ అంటే కొంచెం ఇక వాళ్ళకి లీడర్లకి గిట్ట తెలుసా, ఇప్పుడు ఎంపీలకు తెలుసు, మినిస్టర్లకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు ఓడింది పార్టీ అంటే ఏంటి అనేది. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే మనం పార్టీలో ఉన్న వాళ్ళకి పోతే గిట్టంగా కలవని పరిస్థితులు ఉండే అప్పుడు. నేను అనే దానికి వచ్చిన తర్వాత సర్పంచ్లకు కలిసి ఎవరు కలిసే పరిస్థితి లేదు, ఎవరికి చెప్పుకోవాలి. దాంట్లో కొందరు సర్పంచ్లు ఉరేసుకొని వచ్చారు, ఒక్కొక్కరు 30 లక్షలు పెట్టి, కొందరు పెండల తాళి అది పెట్టి. అంబేద్కర్ భవన్ లో మీటింగ్ నడిస్తే నేను లేచి అడిగిన, అన్నా మీరు చెప్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇట్లా బంగారం పెట్టి తెచ్చి పనులు చేయించిన, ఈ బడ్జెట్ ఇప్పుడు చెప్పిన పనులకు పైసలు ఎవరు ఇస్తారు? మళ్ళా మీరు చెప్పిన వాస్తవమే, మేము పనులు చేసినాము, పనులు చేసిన దాని గురించి పెట్టుండి భయ్, లేని దానికి ఇంటికి నెత్తి నొప్పి అదంతా చేసింది అయితే పెట్టుండి అని కొట్లాండి. మన ఫైనల్ ఎంత రావాలి మీకు ఇప్పుడు? నాకు ఎంత లేదన్నా ₹1 కోటి రావాలి. ₹1 కోటి ఊర్లో. ఇప్పుడు జనరల్ గా మీ గ్రామము ఎంత జనాభా ఉంటుంది? మా దగ్గర జనాభా ఇప్పుడు 7 నుంచి 8 వేలు ఉంటుంది. 8,000 ఓట్లు ఎంత ఉంటాయి? ఓటర్స్ 3,300 ఓటర్స్. అంటే ఓవరాల్ గా వికారాబాద్ ఇది నవపేట మండలంలో పెద్ద గ్రామం. 8,000 అంటే పెద్ద గ్రామ పంచాయతీ. అంటే ఏమేం చేశారు ఇప్పుడు మీరు గ్రామానికి? ఇంతకుముందు గతంలో లేనిది ఏమేం చేశారు? అయితే ఇప్పుడు మొన్న నేను వచ్చిన తర్వాత కొన్ని గలీలలో బోర్లు ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం ఉంటే బోర్లు వేపేయడం జరిగింది. కొత్త మోటార్లు ఫిట్ చేసినాము స్టార్టర్లతో. టోటల్ మోటార్ పబ్లిక్ యూజ్ అయ్యేటట్టు. రేపటికి మనకి ఏదైనా మిషన్ భగీరథ నీళ్ళ ప్రాబ్లం వచ్చినా మనకు ఆ గలీలలో ఉన్న ప్రాబ్లం ఉండొద్దు అన్నట్టు బాయిలు ఉన్న దాంట్లో మోటార్లు దించినాము. కొత్త లెంతానేమో బోర్లు వేసి మోటార్లు దించి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు టోటల్ గా ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎంత బడ్జెట్ అంటే ఖర్చు పెట్టగలిగారు? అంటే గ్రామానికి ₹2,30,00,000 బడ్జెట్ బయట నుంచి చేసినాం. అది ఇడిసేసి మళ్ళీ ఒక 70 లక్షల పని అడ్వాన్స్ చేసినాం. అక్కడిక్కడ 3-3.5 కోట్ల పని మనం ఊర్లో గ్రామంలో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రోడ్లు సిమెంట్ టోటల్ గా సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ ఊరు పెద్దది కనుక ఇంకొన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి. కొన్ని జాగాల ప్రాబ్లమ్స్ ఉన్న డ్రైనేజ్ లైన్లు గిట్ట, కొన్ని జాగాల డ్రైనేజ్ లైన్ పనులు కాదు. కొన్ని అండర్ గ్రౌండ్ పైన మొత్తం స్లాబ్ అండర్ గ్రౌండ్ చేసేసి. ఎంతమంది ఇప్పుడు సర్పంచ్ ఆధీనంలో ఎంతమంది పనిచేస్తారు టోటల్ ఒక గ్రామానికి? ఇప్పుడు నా దగ్గర 3 నల్లలిపేటోళ్ళు ఉంటారు, చెత్తబండి అంటే తిరిగేటోళ్ళు, మూరీలు అవి సబ్ చేసేటోళ్ళు, వాళ్ళు లేబర్స్ అనేటోళ్ళు మొత్తం ఒక 5 మంది వాళ్ళు ఉంటారు. మొత్తం 8 మంది, కారోబార్ తోటి 10. అంటే ఇప్పుడు ఈ చెత్తబండి 2 కలిసి ఒక ట్రాక్టర్ ఇచ్చారు కదా, ఆ ట్రాక్టర్ ఇప్పుడు సపరేట్ ఏది చెత్తను సపరేట్ చేస్తారు. మరి దాన్ని ఇప్పుడు సవ్యంగా ఇక్కడ గ్రామాల్లో అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఆచరిస్తారు. అయితే కొందరు అటు ఇటు ఉంటారు, ఆచరించడానికి కొందరు ఉంటారు కనుక మళ్ళీ మనోళ్ళు ఏం చేస్తారంటే చెత్త ఇడికెళ్ళి తీసుకుపోయిన తర్వాత డంపింగ్ కాడికి పోయినాక సపరేట్ చేస్తారు. అంటే మీరు ఏమన్నా వాళ్ళకి ఏదన్నా నిబంధనలు పెట్టిరంటే ఇది చేయకపోతే మీకు జుర్మానా అని చెప్పేసి పెడతారు? పెట్టినామన్నా. చాలా మంది దాని మీద అవగాహన మంచిగా కలిగింది, కొందరు సెట్ అయ్యారు. ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలి, ఈ బాటిల్స్ అనేది దీంట్లో వేయద్దు, ఒక సంచిలో వేసేయండి సపరేట్ గా, తడిపోతా చెత్త అలాగా పొడి చెత్త అలాగే వేయండి, అట్లా ఇచ్చాను. అయితే దాంట్లో ముఖ్యంగా ఏం లేదన్నా డీజిల్ పోసిన పైసలు గిట్టంగా లేవు. ట్రాక్టర్లో ఏదైతే డీజిల్ పోస్తాము మనం పంచాలలో తిరిగే ట్రాక్టర్లకు డీజిల్ పైసలు ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఏం పైసలు లేవు. అయితే ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఆ డీజిల్ లేదు, మీకు 70 లక్షల రూపాయలు ₹1 కోటి రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మారిపోయింది. మారిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి ఏ గవర్నమెంట్ అయినా. వీళ్ళు లేట్ చేస్తే మీ సర్పంచ్లు ఏం చేయాలి?
అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాం మన కేసీఆర్ ఉన్నందుకే కేసీఆర్ ఇట్లా చేస్తుండే కనుక అదైంది కదా అన్నట్టు పబ్లిక్ లో అదే చేంజ్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కనుక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉండయి, ఏది ఉన్న గిట్టంగా రేవంత్ రెడ్డి ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పైనకి వచ్చిన క్యాండిడేట్ కనుక అతనికి మొత్తం తెలిసి ఉంటాయి, ఏమున్న ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకుంటాడు కదా అనేది ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాతనే ఒకదానంటే ఒకటి నడుస్తుంది కదా అన్నట్టు గిట్టంగా దాంట్లో గిట్టంగా పట్టించుకోలేరు అన్నట్టు మనకు ఒక దాంట్లో ఉన్నాం. 6 నెలలు పిలిచి మాట్లాడండి ఎప్పుడు లేదన్న మీటింగ్స్ అనేది ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు పెట్టలేరు, సీఎం గారు. అది పెడితే గిట్టంగా పబ్లిక్ లో ఏం ప్రాబ్లం ఉన్నది గిట్టంగా తెలుస్తుంది. కొందరు వేరే సర్పంచ్లు ఏమన్నారంటే మేము ఆల్రెడీ మెమోరండం ఇవ్వడం జరిగింది, మా లీడర్లు ఉంటారు కదా స్టేట్ లీడర్లు ఉంటారు కదా వాళ్ళు ఇవ్వడం జరిగింది, చూద్దామని చెప్పేసి అన్నాడు అనేది చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఓకే, అదేమైనప్పటికీ అది గత ప్రభుత్వం చేసినటువంటి పని ఈ ప్రభుత్వం కూడా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అసలు అప్పు లేనటువంటి సర్పంచ్ లేనే లేడు. అంటే అప్పు చేసి పెట్టినటువంటి సర్పంచ్ ప్రతి ఒక్క గ్రామంలో కనీసము 1 లక్ష 2 లక్షల అప్పు. కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అప్పులు ఉన్నాయి వాస్తవం. మిగతా ఓసీలలో కొంచెం తగ్గించుకో వాళ్ళకున్న నాలెడ్జ్ తోని దానికి రకరకాలుగా తీసుకొచ్చేసి చేసింది. ఓకే, అది ఏమైనప్పటికీ అది ప్రభుత్వం రేపు ఇది దృష్టికి పోతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఏమన్నా గుడులు కానీ ఏమన్నా నిర్మాణం చేసిండ్రా? ఇక్కడ స్కూలు ఎన్నో క్లాస్ వరకు ఉంది? 10th వరకు స్కూల్ ఉంది అన్నమాట. ఎంత స్టాఫ్ ఎంత ఉంది? 120 ఉంటుందా 10th లో? 7th నుంచి 7th నుంచి ఇంత పెద్ద గ్రామం అయితే 7th నుంచి అది 7th నుంచి అక్కడ వరకు. ఓకే, 6th వరకు అనేది మనకు ఊర్లో ఉంది. దాంట్లోనేమో 140-160 పిల్లలు 300 దాకా. అంతే. అంటే స్కూల్ బాగానే అందరు టీచర్ మంచిగా ఉన్నారు, టీచర్స్ స్టడీ గిటంగా మంచిగా ఉంది, టీచర్స్ ఏం ప్రాబ్లం లేదు. మొన్నటి వరకు గిటంగా మనబడి దాంట్లో ఫండ్స్ చేయడం అది చేయడం గిటంగా చేస్తే అది గిటంగా ఇట్లా లాస్ మొత్తం. ఇక వాళ్ళు 345 వైరింగ్ చేయండి అనేసి దాంట్లో సగంకి సగం రాయడం, ఏమన్నా చెప్తే వాళ్ళు చెప్పిన క్వాలిటీ మళ్ళీ వాళ్ళు చెప్పింది తెచ్చి చేసిన విధంగా సర్పంచ్ గారు ఎట్లా అయిందంటే అప్పుడు ఉన్న పీరియడ్ లో మొత్తం ఏం లేదన్న నమ్మి పని చేసినారు. నమ్మి పని చేసి ఏమని అంటే గవర్నమెంట్ ఉన్నదో ఎట్లయినా ఇస్తారు, కేసీఆర్ మొత్తం దాన్ని చేస్తాడు కదా అనే ఉద్దేశంతో చేసినారు. నమ్మినందుకు మోసపోయినారు అంతవరకు. సర్పంచ్ దగ్గర అట్లా నమ్మించి మోసం చేసినారు. ఇప్పుడు రేవంత్ అన్న గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత గిటంగా రేవంత్ రెడ్డి గారి గిటంగా ఏదైనా చేస్తారేమో అనే ఆలోచనలో ఇప్పుడు దాకా ఉన్నారు. ఎందుకంటే ఆగిన బిల్స్ అన్న వస్తాయి, లేకపోతే కొన్ని ఉన్నాయా వీటికి గిటంగా నడుస్తుంది కదా, ఏమైనా చేస్తారు కదా. ఖచ్చితంగా రావాల్సిందే. అంటే నమ్మి మోసపోయిన సర్పంచులు చేయొచ్చు గిటంగా. ఏంటికంటే ప్రతి దానికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉండే గిటంగా వాళ్ళు గిటంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఎందుకంటే చిన్న ఊరు ఉంటే ఎవడన్నా 2 రూపాయలు పెట్టుకోగలుగుతాడు. ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు. అదే సవాల్. అది సర్పంచ్ ఎట్లా అయిపోయిందంటే ఇజ్జత్ కా సవాల్ తోని ఆల్రెడీ నడిపట్టే డక్లాయిన్స్. ఏంటంటే లోపలనేమో పురుగు మీద మెరుగు, చూడటానికి బ్రహ్మాండంగా సర్పంచ్ కనిపిస్తా ఉన్నాడు, లోపల పురుగు మీద మెరుగ్గా ఓహో సర్పంచ్ కి ఏమైంది బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అదే ప్రాబ్లం అయిందన్న. మళ్ళీ చూడడానికి అయితే మంచిగా తిరిగినాం కానీ లోపల ఉన్నా చెప్పుకోలేకపోయింది. అబద్ధం చెప్తా ఉన్నారు. అంటే జనం ఏమనుకుంటారంటే సర్పంచులు ఏంటి అసలు అబద్ధం చెప్తున్నారు, 1 కోటి రూపాయలు అప్పు ఉండేదాకా కేసీఆర్ తీసుకొచ్చుకోలేదా వీళ్ళు, గవర్నమెంట్ తీసుకోవాలి, ఇదంతా అబద్ధం ఆడుతారు అనుకుంటారు. కానీ ఇది నిజం అనేది తెలపడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి నిజం తెలవాలంటే గిట్టంగా అక్కడ ఉన్న అధికారులు గిట్టంగా పైన ఉన్న వాళ్ళు గిట్టంగా ఇది నిజమా కాదా అనుకుని తెలుసుకోవాలంటే ఇప్పుడు మీ ఛానల్ ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఊర్లో వచ్చి ఆల్రెడీ సర్వే చేస్తున్నాం. నేను చెప్పిన ఏరియాలు మొత్తం తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఏరియాలో నేను రోడ్ వేసిన, ఆ ఏరియాలో డ్రైనేజ్ లైన్ వేసిన, ఈ ఏరియాలో ఇది వేసిన అంటే అది అంతా తిరిగిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు. వాస్తవానికి ఇంత జరిగింది. ఫండ్ మాత్రం మీరు ఆడిపోవడం ఉంది మీ దగ్గర, ఎంత ఫండ్ వచ్చింది ఏంటి అనేది తెలుసుకున్నాగానే రోడ్లు మోడీలు చూసి ఏంటంటే మీరు అబద్ధం ఆడరు. ఎందుకు ఆడరంటే నిజంగా ఊర్లలో నాకు తెలిసి నేను పైన ఉన్నటువంటి నాయకులు మాత్రమే అబద్ధాలు ఆడుతున్నారు. అందుకే వాళ్ళ వీడియోలు చూడట్లేదు. ఎవరైనా వీడియో చూస్తే ఏమనుకుంటారంటే ఈ అబద్ధం ఆడుతా ఉన్నారు, వీళ్ళ వీడియో ఏం చూస్తున్నారు అనేటటువంటిది ఉంది. మీ గ్రామాలలో గ్రామ సర్పంచుల నుంచి గ్రామ ప్రజల వరకు స్వచ్ఛత ఇప్పటికి పోలే. అంటే మీ వల్ల వాస్తవం మీ వల్లనే, కేసీఆర్ వల్ల కాదు. ఆయన ఏం చేశాడంటే మీకు ఆల్రెడీ ఏది ఆర్డర్ ఇచ్చేసాడు, మీరు చేయండి, మేమున్నాం. మీరేం చేశారు, ధైర్యంగా 100% వస్తాయి,
నిధులు వచ్చేస్తాయి, ప్రాబ్లం ఉండదు అనే డిఓలు, ఎంపీడీఓలు, మరి స్పెషల్ ఆఫీసర్లు, డిఎల్పిఓలు ఏం దమ్ చేసుడు అన్న. అప్పుడు ఈ పని చేయాలంటే చేయాలి. ఇందా కాలేదు ఏఈలో దాంట్లో మళ్ళీ ఏఈలు గ్యామ్లింగ్. ఎస్, మా దగ్గర ఏఈ ఉండే ఆయన దిక్కు నుంచి సగం రాసు మనం ప్రతి దానికి సగం రాసుడు. ఇక ఏమన్నా చెప్తే ఇక అంతే పోయి నేను లేకుంటే కదా చేసినప్పుడు. సరే మోసం అయితే చేసింది, అయిపోయింది, మీకు నష్టం అయితే జరిగింది, అది రికవర్ కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కోరుతున్నాం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం సర్పంచ్, నేను ఫస్ట్ టైం ఇంతకు ముందు ఉప సర్పంచ్ ఉంటే అన్న 10 ఏళ్ల కింద ఉప సర్పంచ్ ఉంటే, అంటే ఇప్పుడు సర్పంచ్ చేసి మళ్ళీ సర్పంచ్ అంటే ఏది జనరల్ బీసీ జనరల్ అన్న. బీసీ జనరల్ అంటే ఇప్పుడు 100 పనైనా ఇంతకు ముందు ఒకసారి ఉందా బీసీ జనరల్? ఇప్పుడు ఫస్ట్ టైం ఇదే ఉండే, అంటే నెక్స్ట్ ఇదే ఉండొచ్చు, ఉండే అవ్వచ్చు అవకాశం. ఒకవేళ ఉంటే మీరు చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఈ బాధలు, ఈ అప్పులతో తప్పుకోవాలనుకుంటున్నారు? అయితే ఊరికి సేవ చేయాలనేది అయితే ఆలోచన ఉంది అన్న. ఊరికి చేయాలనుకునే దాని కాన్సెప్ట్ తోటే మనము ఇంతకుముందు దిగినాం. ఉన్నది ఇప్పుడు గిట్టంగా మనకి నిధులు అనేటివి వచ్చినాయంటే ఊరికి సేవ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి మన దగ్గర బయటికి వెళ్ళి ఎవరు బెనిఫిషియర్స్ అనేది ఎవరు లేరు మన ఊర్లలో. ఏంటంటే అట్లా ఏమన్నా బెనిఫిషియర్స్ ఉండి ఏమన్నా కంపెనీలు ఉన్నాయి, అవి ఉన్నాయంటే ఆ నిధులు వస్తుండే మనకు డెవలపింగ్ చేయడం ప్రాబ్లం ఉండకుండా ఇవి ఎప్పుడు వచ్చినా ఇంకా 10 ఏళ్ళకి వచ్చినా తీసుకున్నాం అనేది. కొందరు జనరల్ గా సర్పంచులు వాళ్ళకున్న తెలివితోని స్పాన్సర్షిప్ తీసుకుని, అంటే కొంత రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఇంకా రకరకాల కంపెనీలతో తీసుకొచ్చి కొన్ని డెవలప్మెంట్ చేస్తారు ఊర్లో. అట్లా మీరు ఏం లేదు అట్లా మనకి ఎవరు డెవలపర్స్ ఎవరు గెలవలే. ఒక 2 అడిగిన ఉంటుంది చేద్దాం మన ఊర్లో గవర్నమెంట్ లో కూలిపోయినాయి, మళ్ళీ గవర్నమెంట్ క్లోజ్ అయినాయి. ఇక ఏమైనా ఉంటే మనం ఒకటి ఏం చేయగలుగుతాం అంటే మనం బయట పోయి 4 రూపాయలు సంపాదించేటట్టు రియల్ ఎస్టేట్లు చేసుకుని సర్పంచ్ ఈ రోజు ఇంత కాలం ఎగిరేసుకొని మూతపడుతూ బతుకుతాం. వాస్తవానికి సర్పంచ్ మీద ఆధారపడి ఉంటే మాత్రం మనం బిడ్డంగా వేరే సర్పంచ్ లాగా క్లోజ్. సర్పంచ్ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు మాత్రం చాలా గ్రామాలలో 100% సర్పంచులు చాలా ప్రాబ్లమ్స్ తోనే ఉన్నారు. ఏదైనా 1 ఎకరమో 2 ఎకరాలు ఉంటే దాన్ని అమ్మేసి కట్టేసేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కొందరైతే ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఆ అప్పును అట్లనే ఉంది, కొంతమంది సర్పంచులు మాకు అసలు సర్పంచ్ పద్ధతి వద్దు, మేము మళ్ళీ చేయనేయము, మా బతుకుతామనే పరిస్థితి. వాస్తవంగా ఈ విధంగా పేదల దాంట్లోకి వెళ్ళి వచ్చిన సర్పంచ్లు మాత్రం చాలా పరిచయం. వాళ్ళకి ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఇల్లు కావడం కష్టం ఉన్న తన గిట్టంగా మనిషి పేరుకి బట్టి గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళు పేరుకి దానికి బట్టి ఇప్పుడు మనం పేరున్న పైసలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందాక ఇప్పుడు ఈ జమానకి ఇప్పుడు ఐడెంటి గిట్టం లేదు. ఆ దాపెట్టి చెప్పుకున్నాడు తర్వాత విషయం. కానీ వాస్తవం ఎంత పేరు ఉన్న గిట్టంగా మళ్ళీ 4 రూపాయలు పెట్టకపోతే ముందట ఉన్నోడు ఉండడు, ఎంటున్నాడు ఉండడు. అయితే దీంట్లో ఏమైంది, పైసలు పెట్టుకున్న వాళ్ళు ఏడ్చుంటూ ఉన్నారంటే వాళ్ళు బయటికి వెళ్ళి అప్పులు ఇప్పుడు మొదటి మనం నిలబడడం పోయి పని చేయకపోతే ఊర్లో పబ్లిక్ ఏమనుకుంటుందో అని బయటికి వెళ్ళి తెచ్చి పెట్టడం. దాంట్లో మళ్ళీ ఎవరైనా గ్రామ సభలు పెట్టినప్పుడు వీళ్ళు ఒక సిస్టమ్ పెట్టినది, ప్రతి నెల గ్రామ సభ పెట్టాలి. ఇప్పుడు పోయిన నెలలో అడిగింది మళ్ళీ నెలలో వాడు వచ్చి అడుగుతాడని తెలిసినా వీళ్ళు గ్రామ సభ కంపల్సరీ పెట్టారు. నిధులైతే ఇవ్వకుండా గ్రామ సభ పెట్టాలి. ఆ గ్రామ సభలో లొల్లి మొత్తం మాదే ఉంటుండే. లొల్లి తర్వాత తప్పేటట్టు లేదురా అన్నప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి, వాళ్ళకి సంజాయించాలి. అది కాదురా నాయన అని మనం అడ్వాన్స్ పైసలు పెట్టి చేయడం స్టార్ట్ చేసినాం. మెయిన్ వాస్తవం అదే అన్న. ఇప్పుడు ఊరికి ఒక పని చేస్తామని వచ్చినా మందిలాగా నీవైతే ఏం లాభం పోయి అంటారు ఎవరు వచ్చినా. ముందడు ఆయన పేదోడు ఉన్నాయనుకున్నాం, చేయలేడు అనుకున్నాం పోయి వాడి పరిస్థితి పెట్టేది లేకుండా నీ దగ్గర ఉన్నది కదా నువ్వేం చేస్తున్నావు. అయితే మనం బయట సంపాదించిన ఇంత పిల్లలకు పెట్టకున్నా సరే కానీ ఊరికైతే పెడదామని వస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఇంత మూత వరకు పోయి నిలబడి మేమేమో చేస్తామన్నాం కదా. బయట ఇప్పుడు లీడర్లకు నమ్మి మనం మాట ఇచ్చినాం. బయట లీడర్లు చేతులు లేపినా మనం ఊరం దగ్గర లేపనికి లేదన్న. ఇప్పుడు మీరు చెప్పినట్ల రేపటికి ఒక ఎమ్మెల్యేకి తిరగాలనుకున్నా నేను ఊర్లో చేయలేను అనుకో పని. నేను ఎమ్మెల్యేకి ఓట్లేని పోయి అడగానికి పోయినప్పుడు ఏమంటారు అన్న ఏం చేసామని చేయాలని అడుగుతాను. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి అది అంతా ఏముండదు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి పోతే మనం టైం అడగాలి. సార్ నువ్వు చెప్పినట్టు నేను వస్తాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా నేనేమంటానంటే 100% ఎమ్మెల్యే ఆ గ్రామ సర్పంచులను దగ్గర తీసి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ సమస్యల్ని తీసుకొని ఆ సమస్యల్ని మీరు ఇన్స్టాల్మెంట్ కావచ్చు ఎట్లనే కావచ్చు పరిష్కారం చేస్తారా చేయరా ఆ తర్వాత ముచ్చట. కానీ ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సర్పంచులు మాత్రం దగ్గర తీయవలసినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలది కానీ ఎంపీలది కానీ ఉన్నది, ఉండాలి కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అన్ని నిధులు తీసుకొచ్చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఈ ఏదైతే వైకుంఠ ధామం అనేది ఉంది కదా, అది ఎట్లా పనిచేస్తుంది అసలు గ్రామానికి ఉపయోగం? అది ఒక లెక్కల పెద్ద ఊరు ఉంటే ఉపయోగం ఉంది అన్న, ఉపయోగం ఉంది. పెద్ద ఊర్లు ఉంటే ఉపయోగం ఉంది. దాంట్లో ఏంటిది
రెడ్డి దాంట్లో కొందరు కలుస్తారు, ఇప్పుడు ఎస్సీల దాంట్లో ఎవరో ఒకరిద్దరు కలుస్తారు. అదేంటిది పండి ఏమైనా హెల్త్ ఖరాబ్ ఉండి వచ్చిన వాళ్ళు ఉంటేనే కలుస్తాం, లేకపోతే లేదు. బాపనోళ్ళు బల్జోళ్ళు సాలలో దాంట్లో అయితే కంపల్సరీ కలుస్తారు అన్న. మన ఊరికి ఉపయోగం అయితే ఓన్లీ కాలుస్తే మాత్రమే వైకుంఠం. బైక్ ఉంటుందమ్మ. అయితే దానికి ఏంటిదన్న వాళ్ళు ఇచ్చిన నిధులు తవ్వుగా, మనం పెట్టుకున్న నిధులు లేవుగా. వాళ్ళు 9.5 లక్షలు ఇస్తే మనం 14.5 లక్షల మీద పెట్టి కట్టినాం. ఆ మొత్తం రాగడి భూములు, దాంట్లో వీళ్ళు బేస్మెంట్ల మీద బేసేసి కట్టేయండి పోయి ఇడిచేయండి అన్నారు రేకులేసి. అది వాస్తవానికి గిట్టంగా మనం కట్టినట్టు ఇప్పటిదాకా ఎప్పుడో కోల్పోతుండే. నేను అట్లా కడితే నేను 2 ఫీట్ ఎలుము భీమ్ వేసి 1.5 ఫీట్ మీదకి హైట్ లేపి భీమ్ మళ్ళీ దాని మీద సిమెంట్ది రాళ్లతో వేసి అది వేసినందుకే ఈ రోజు మన దగ్గర వైకుంఠ ధామంకి ఆ రేకులు అవి అన్ని ఉన్నాయి. రాడ్స్ కి మళ్ళీ మనం రాడ్స్ వేయడము, గోడల రాడ్స్ పెట్టడం వల్ల అవి ఉంటున్నాయి. లేకపోతే ఖాళీ రేకులు వేసి పెట్టిన గిట్టంగా చాలా దగ్గర వైకుంఠ ధామాల మీదకి వెళ్ళి ఎగిరిపోయినాయి, రేకులు వెళ్ళిపోయినాయి. వాళ్ళ పిలుసు రాకముందే మొత్తం పాడైపోయినాయి కొన్ని జాగాల్లో. అంటే ఇప్పుడు ఆరోగ్య కేంద్రం ఉంటది కదా, అవును మన ఊర్లో ఉందా? ఆరోగ్య కేంద్రం ఉంది కానీ ఆరోగ్య కేంద్రానికి ఒక సపరేట్ గా ఆఫీస్ అనేది లేదు. దాని గురించి అడిగినాము, మాట్లాడినాము. నా మొత్తం 5 ఏళ్ళ పీరియడ్ వెళ్ళిపోయింది. దాంట్లో ప్లస్ చూపెట్టిన కొలిచినారు. ఒక 2 ఏళ్ళు అయితే కరోనాలో మనకు దెబ్బ కొట్టింది, మనం గిట్టం దెబ్బలు పట్టినట్టు. వాస్తవం గిట్ట మనం గిట్టం కరోనా వచ్చి సీరియస్ ఉంటుంది. దేవుని దేవాల ఊరోళ్ళ ఆశీర్వాదంతో మంచిగా వచ్చినాం మనం అంతవరకు. అయితే దాంట్లో గిట్టంగా చాలా మంది ఏం చేశారంటే, ఇంత పెద్ద గ్రామం కదా, చిన్న చిన్న గ్రామాలకి ఇస్తారు వాస్తవానికి. ఇంత పెద్ద గ్రామం 8,000 మంది జనాభా ఉన్నటువంటి గ్రామము, ఇంత పెద్ద గ్రామానికి ఆరోగ్య కేంద్రం లేకపోవడం ఏంటి? కేంద్రం ఉన్నా అది ఏది పంచాయతీ ప్లేస్ లేదు. ఒక ఆఫీస్ అనేది సపరేట్ లేదు వాళ్ళకి. హెల్త్ డిపార్ట్మెంట్ ది ఒక ఆఫీస్ అనేది లేదు. ఏడు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేది, మన ఇది మహిళా సంఘం బిల్డింగ్ లో ఇచ్చినాం. అది ఒక రూమ్ ఇచ్చినాం వాళ్ళకి. నువ్వు అది కట్టిన దాకా అయితే మీరు ఉండుండని వాస్తవానికి. ఇక దానికి బట్టి ఇక్కడ ప్లేస్ పెట్టినాం. ఇక్కడ పక్కకి ప్లేస్ ఉండే ఒక 200-300 గదాలు ఉంటది. మొత్తం ఎస్టిమేట్ చేస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అన్నారు. అట్లా గిట్ట ఒక 2 సంవత్సరాలు గోలు చేసి తెంపిరి ఇడిచేసాం. అంటే మరి ఇప్పుడు సరే ఆరోగ్య కేంద్రాలు అది మీకు మైనస్ ఉన్నది గ్రామానికి, లోటే. అదే విధంగా మరి ఆరోగ్య కేంద్రంతో పాటు మీకు కావాల్సినటువంటి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు దీనికి? సొసైటీ బిల్డింగ్స్ ఒకటి, సొసైటీ వనము ఏది మన వనము అసలు ఉన్నాయి. పార్క్ మంచి పార్క్ ఉంది, మనకు నర్సరీ ఉంది. నర్సరీ చేశారు. ఒక నల్లలబాయ్ అని ఉంటది. మనకు ఊరు మొత్తం సప్లై అవుతుండే. ఈ మిషన్ భగీరథ వచ్చినాక మనం సప్లై అంత అడ్జస్ట్ చేస్తలే. ఎప్పుడన్నా అవసరం ఉంటే యూజ్ చేస్తున్నాం అంతవరకు. మామూలుగా నల్ల పెట్టాలంటే ఫ్రీగానా? నల్ల పెట్టాలంటే ఫ్రీగానే. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దాకా గిట్టాక ఎవరి దగ్గర రూపాయి తీసుకొని మనం నల్లలు వసూలు చేస్తలేదు. మామూలుగా గ్రామానికి ఏదైతే ఇల్లు ట్యాక్స్లు అది దేనికి వాడతారు? ఇల్లు ట్యాక్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం లేదన్న. ఇప్పుడైతే మొన్నటిదాకానైతే ఇప్పుడు మనకు నడిచిన దాంట్లో అయితే వీళ్ళకి జీతాలు అని గీయడానికి లేవు కనుక అవే యూజ్ చేస్తాం. అవి గీయడానికి ఎన్ని వస్తాయంటే మన దగ్గర కట్టేటోళ్ళు ఏమో 30% ఉన్నారు, 70% వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి ఇంకోటి ఊళ్ళో మనం అంతా చేయడానికి లేదు. ఆ సెక్రటరీలో పెట్టేసిన పాపం వాళ్ళ గిట్టంగా మనం తిరుగుతాము. ఎంత చేయగలుగుతారో అంత చేస్తారు. లాస్ట్ వాళ్ళతో కొట్లాడుకున్న వాళ్ళు గిట్టంగా ఉన్నారు. తర్వాత 5 ఏళ్ళకి ఒకసారి కట్టడం. అది ఎలక్షన్ వచ్చినప్పుడే కొందరు ఎంపీది వార్డ్ నెంబర్ కు లేక సర్పంచ్ కు నిలబడుకుందాం అనుకున్నాడు వచ్చి క్లియర్ చేసుకుంటాం. ఇక మిగతా దాంట్లో ఇక ఒక 40% అట్లా తిప్పుతారు. ఇక 60% వరకు క్లియర్ అవుతాయి. 40% ఇక వీళ్ళు పీపుల్ పడుతుండాలి. ఒకటి ఇప్పుడు కరెంటు ఫ్రీ కరెంట్ వచ్చింది కదా, 200 యూనిట్ల వరకు. గ్రామంలో ఎంత మందికి ఫ్రీ కరెంట్? ఇప్పుడు ఇది నిన్న ఈ స్కీమ్ మన దగ్గర నిన్న స్టార్ట్ అయింది కనుక ఇంకా మనకు అంత దాని గురించి డీటెయిల్స్. కానీ చాలా మంది చెప్తున్నారు మాకు మాఫీ అయినాయి 200 యూనిట్లలో ఫ్రీ ఉన్న వాళ్ళకి అయితే ఒక 20 మంది దాకా నాకు చెప్పారు. ఇంకోటి దళిత బంధు అనేది ఒకటి పెట్టారు కదా గత ప్రభుత్వం. ఆ దళిత బంధు వల్ల ఏమైనా ఉపయోగం ఉండేది? ఉపయోగం ఏమిటి అన్న, నష్టపోయారు చాలా మంది దాంతో. ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ తో పెట్టింది మెయిన్ దెబ్బనే అది. దళిత బంధు అనేది పెట్టేసి ఆ దళిత బంధు లెక్క ఇడిచేసి అదే దాని లెక్కలో అదే దళితులకు 2 లక్షలు 1,00,000 ఇస్తే ఈ 10 లక్షలు 5 ఇంట్లోకి పోతుండే. 2 లక్షలు ఇస్తే ఆయన దళిత బంధు పెట్టి ఆయన దుకాణం ఫెయిల్ అయిపోయింది, దుకాణం బంద్ చేసుకున్నట్టు. ఎందుకంటే అన్న ఏమైంది, దళిత బంధుకు మెయిన్ ప్రాబ్లం అంటే అరే ఎస్సీలకు ఇవ్వద్దు అని చెప్పిండు అనేది కాదు. ఎస్సీలకు ఇచ్చేది ఉండే కానీ ఎట్టి ఇచ్చేది ఉండే. ఇప్పుడు నేను ఎస్సీనున్నా, నా ఒక్కరికి ఇచ్చిన ఇంటి చుట్టూ 10 మంది వీనికి అపోజిట్. అరే వానికి ఇచ్చేసాను పోయి నేను ఖరాబ్ నాన్న నాకు రాయలు. అయితే మన దగ్గర జరిగింది అది. ఆయన ఉన్నాడు ఇక లీడర్ ని ఆయనకే పెట్టుకుని కూడా బదనమైనట్లు మాకుంది. దళిత బంధు సర్పంచ్ ఎట్లా బదనం ఏంటంటే సర్పంచ్ కు దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎవరెవరు ఉంటారు అంటే దగ్గర ఉంటారు ఆయనకే ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఇవ్వలేదని. ఇప్పుడు కొన్ని గ్రామాలలో మాత్రం ఖచ్చితంగా సర్పంచ్
బదలమైంది. అయితే వాస్తవం బదలమన్న అది ఎందుకంటే ఆ స్కీమే ఉంటుంది. సర్పంచ్ లాస్ట్ కేసీఆర్ బదలమైంది దాంట్లో బదలమైంది ఇందాక వచ్చింది పెట్టు మెయిన్ సగం దెబ్బ అయితే అదే. అయితే దాంట్లో ఏం లేదన్న, ఇప్పుడు ఎస్సీలకు అంటే ఇప్పుడు ఒకటి మనం ఎలక్షన్లలో ఒక నలుగురు నేసుకొని మనం తిరుగుతాం. ఈ నలుగురికి ఇచ్చేసి వేరొకరికి పెట్టు మనకి ముందట ఉన్నాడు ఆలోచిస్తాడు. వాస్తవం పేదోడు ఉన్నాడు ఉంటాడు మన దాంట్లో ఒకటి, వానికైతే కంపల్సరీ ఇవ్వాలి. ఒకడేమో అవతల లేకుండా ఉన్న గిట్టంగా వానికి గిట్టంగా రాసినాం. అయితే దాంట్లో ఏమైపోయింది అన్న, వీళ్ళు ఇద్దరే నా చేసేటోళ్ళు. మేము 40 మంది ఎస్సీలం నీ ఎంట తిరుగుతే వీళ్ళు ఇద్దరికి ఇచ్చినా అంటే వాళ్ళు ఇద్దరు మంచి మేము అలగలమా. అయితే దాంతో గిట్టంగా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మైనార్టీలో ఏమన్నా బంధు, మైనార్టీలో బంధు పెట్టింది కానీ అది మైనార్టీలో బంధు రాకముందే ఫెయిల్ అయిందన్న. అంతేనా? ఏం లేదు, ఏం లేదు. సిటీలో కొన్ని జాగాలో ఇక్కడ ₹1,00,000 2,00,000 అన్నారు. గొర్రెల స్కీమ్ అని గొర్రెల బంద్ అని అనుకుందాం. గొర్రెలు కానీ గొర్రెలు వాస్తవం కన్నా మా దగ్గర 18-19 మంది కుటుంబాలు ఉంటాయి. టోటల్ గొర్రెలు ఇచ్చినారు, ఇచ్చిన వాస్తవం వాళ్ళకి వచ్చినాయి. కానీ బీసీ ఏదైతే పెట్టిన మైనార్టీ ఫెయిల్ అమ్మా. ఇవి మొత్తం టోటల్ ఫెయిల్. దీని దిగు నుంచి ఏమైంది, మేము ఒక క్యాంప్ పెట్టడం దీని గురించి, ఆ కలెక్షన్ చేయడం, అవి చేయడం, వీళ్ళకి ఆడికి వెళ్ళి పబ్లిక్ మళ్ళా ఏమాయన్నా ఇస్సిం అన్న కాడికి వాస్తవంగా అది చేసేది. ఇంతకుముందు గవర్నమెంట్ గిట్ట ఇచ్చిన ఏలేవన్నట్టు కాదు. అయితే ఇవి దళిత బంధు అవి లేకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉంటుండే. వాడు ఎవడైతే వాస్తవానికి ఉన్నాడో వాడిని పైరవి చేస్తుండ్రు. దానికి ఎవరో లీడర్ ఒకరు రికమెండ్ పెట్టుకుని దాని ఏంటో తిరగడం చేయడం అనేది వాస్తవానికి ఎవరైతే వాడు బతకగలుగుతాడు అనుకున్నాకే లోన్ వస్తుండే. వాడు అది పెట్టి ఏదో దాని మీద డెవలప్ అవుతుండే. ఇది ఏదైతే వచ్చిందో వాస్తవానికి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అందరికి దెబ్బ పడ్డదంటే దళిత బంధు. వేరే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి. మొన్న ఎలక్షన్లలో గిటంగా ఇప్పుడు పార్టీ క్యాడర్ ఏది ఉన్నదో ఆ క్యాడర్ కి చేస్తే వాస్తవానికి గిటంగా ఇప్పుడు కేసీఆర్ సార్కి దెబ్బ పడ్డది అంటే ఎవరో పెట్టుడు కాదు, ఆయన పెట్టుకున్నాడు. అదే తన గొడవలు తీసుకొని తన కాళ్ళ మీద కొట్టుకున్నట్టు వీళ్ళు చెప్పలేరా మీద తెలియదు. కింద ఉన్న క్యాడర్ మొత్తం బీజేపీకి చేశాం. పెద్ద లీడర్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కాలే. ఆయన ఏడన్నా కూర్చొని చెప్పేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాంగ్రెస్ లో గిట్టంగా మెయిన్ నాయకులు ముఖ్య నాయకులు అనేటోళ్ళు ఇన్వాల్వ్ కాలే. దాంట్లో కొందరు ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ లీడర్ అంటే ఉన్నట్టే ఉంటే ఆ లీడర్ గిట్ట మోసం చేసింది. ఊర్లలో ఏం చేశారు, ఒక్కసారి వేసుకుందాం పోయి, అంతే. ఈ ఒక్కసారి వేసుకుందాం పోయి అక్కడ మహారాష్ట్ర, యూపీ, బీహార్ అంతా వీళ్ళు బట్టబాదాలని ఎలగొట్టేసిండ్రు. మన దగ్గర వచ్చిన దాకా ఏం చేసిండ్రంటే కొత్త ఫీలింగ్ తెచ్చింది. ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే. దేవునికి ఎవరు విమర్శించడం అది చేయడం అనేది తప్పు. కానీ వాస్తవానికి ఎవరు లీడర్ వేసుంటాడు, ఏం మోసాలు చేస్తున్నారు ఏం లేదనేది తెలుసుకోలేరన్న. మొన్న దాంట్లో మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ లైఫ్ లో కూలకొని అసలు దెబ్బ ఇది మొన్న. ఏంటికంటే ఒక్క ఎంపీ గెలవలేడు అంటే వీడికి దుగ్నం క్లోజ్ అన్న కాడికి అయినది. ఏంటికంటే కేసీఆర్ తెలంగాణ గాంధీ అంటుండ్రు. ఇప్పుడు అదే మైనార్టీలు ఎస్సీలు ఎవరన్నా నమ్ముతారా? ఇప్పుడు మొన్న బీజేపీకి ఏమని చెప్పి వాళ్ళే భయాన్ని ఫుల్గా చెప్పుకుంటే చేసాడు. ఆ లీడర్ల మీద ఆయన గిట్ట కన్ను పెట్టాలి. ఎవడు చేసాడు ఏం లేదు అని తెలుసుకొని వాళ్ళని తెచ్చి ముందర నిలబెట్టి దీంతో తప్పు జరిగిందంటేనే ఏదన్నా మనకు రేపటికి ఫ్యూచర్ కేసీఆర్ సర్వీస్. లేదంటే ఇదే 2-3 పార్టీలే ఇక ఆయన అంతకే ఉండాలి. ఇప్పుడు టీడీపీ మన దగ్గర ఎట్లా దుడుచుకుపోయింది అలెగల అయిపోయింది. అయితే ఒకటి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఉచిత బస్సు మహిళలకు. అది ఎంతవరకు అంటే మీ సర్పంచ్గా అంటే మా సర్పంచ్గా మీరు ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? అంటే బాగుంది అంటున్నారా బాగాలేదు అంటున్నారు? మీకు తెలుస్తుంది. టోటల్ కి పేదవాళ్ళకి అనేది ఒక లెక్కలో బాగానే టోటల్ కి మనకి వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు కూలీనాలు చేసుకుని బతికిపోయేటోళ్ళకి. ఇప్పుడు దాంట్లో బలిచినోనికి ఉన్నది, బలవనోనికి ఉన్నది. అది బలిచిన ఏమో ఇప్పుడు పోయి మంచిగా రాయల్ గా పోయేటోళ్ళు గిట్ట బస్ ఎక్కి అందకపోతాం కదా పోయి అని ఫ్రీ కదా అని ఎక్కుతున్నాం. దాని నుంచి ఇప్పుడు బస్సాల గిట్ట లొల్లిలు కొట్లాటలు అవి. ఇప్పుడు యాత్రలో పోయేటోళ్ళు పైసలు పెట్టుకొని పోతున్నారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయంటే 10 రోజులు అంటే ఫ్రీ బస్ కదా అని వెళ్ళిపోతున్నారు. అయితే పేదవాళ్ళు అది స్కీమ్ మంచిదే, కానీ పేదవాళ్ళకు పడేటట్టు పెడితే ఇంకా మంచిది. అంటే ఇప్పుడు ఐటీలు కట్టేటోళ్ళు 10 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఇక్కడ చేసేస్తే ఇంకా మంచిది. ఇది గవర్నమెంట్ కి నాకు లాస్ ఉండదు. గవర్నమెంట్ ఏం బరువు వేసుకున్నా మళ్ళీ ప్రజల దగ్గర తీయాలి వాళ్ళు. ఇప్పుడు రైతు బంధు అనేది ఒకటి ఉంది కదా, ఆ రైతు బంధు ఎట్లా ఉంది మీ ఊర్లో? ఇప్పుడు రైతు బంధు అంటే మొన్న మనకు ఒక నెల రోజుల కింద అయితే ఎలక్షన్ కంటే ముందు అయితే పడ్డాయి అన్న. అదే అయితే ఫస్ట్ విడత అనేది రేవంత్ రెడ్డి గెలవంగానే కొన్ని రోజులకు వేసినప్పుడు పడ్డాయి. దాని తర్వాత మొన్న పడ్డాయి మళ్ళీ. ఇప్పుడు మామూలుగా రైతులు రైతు బంధు వల్ల హ్యాపీగా ఫీల్ అయినరా లేకపోతే అంటే ఇప్పుడు
100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వచ్చింది. అప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు బంద్ చేసిరా? ఇప్పుడు నీకు 5 ఎకరాలు దాటలేదు, ఇంకా 5 ఎకరాలు దాటలేదు. 5 ఎకరాలు దాటాలి. 5 ఎకరాల లోపల 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వస్తుంది. అది కూడా ఒకటి పెట్టిన ప్రపోజల్ పెట్టిరని తెలుస్తుంది. 10 ఎకరాలు దాటితే మాత్రం రైతు బంధు ఇవ్వద్దు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చింది, నెలకు మీరు దాన్ని జడ్జ్ చేయలేరు కానీ, కాకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సర్పంచ్ వ్యవస్థను కళ్ళకు కట్టినట్లు, అంటే కొంచెం కళ్ళకు అద్దుకున్నట్లు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం 100% ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఏ గ్రామంకి పోయినా ఆ గ్రామంలో చూసేటి మొత్తం సర్పంచులు కదిపిస్తేనే బాధ. వాళ్ళు ఒకటి ఏడుపే తక్కువ ఉంది, ఏడువాడ ఒకటే తక్కువ ఉంది. సంతోషంగా ఎందుకు చెప్తున్నారంటే అలా లోపల బాధ. అంటే సర్పంచ్ జనంగానే అన్ని తానై మోసుకుంటా పోతుంటాడు కాబట్టి వాళ్ళకి ఆ బాధలన్నీ కూడా దిగమింగుకుంటా ప్రతి ఒక్కళ్ళు అనేటటువంటి మాటలు పడుకుంటూ ప్రతి ఒక్కళ్ళ బాధల్ని నెత్తి మీద వేసుకొని మూగడిపోతారు. కాబట్టి మీకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ సర్పంచులకు ఉన్నటువంటి కష్టాలు నిజంగా ఈ తెలంగాణ స్టేట్ లో కావచ్చు, వేరే స్టేట్ లో కూడా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్పంచులకు ఉన్న కష్టాలు ఎవరికి లేవనేది అనిపించింది నాకైతే. అయితే ముందు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఇదే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్లు పెడుతుంటాయి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు వెళ్ళి వికారాబాద్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్ పెట్టి దాంట్లో సర్పంచ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అదేమున్నాయి, ఎన్ని రోజులు నడిపిన అట్లా. గవర్నమెంట్ గెలిచిన కొత్తలో 5 ఏళ్ల ముందు మేము సర్పంచ్ గెలిచిన కొత్తలో 5-6 నెలలు నడిపారు. దాంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లయితే స్టార్ట్ అయిపోయినాయో వీళ్ళు ముందు చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ వస్తాడు, ఏం చేస్తాడు తెలియదు, మీరు చేసేయాలి. డిపి గారు వస్తున్నారు, డిపి గారు వస్తున్నారు, అయితే చేయండి అన్న తర్వాత వీళ్ళు ఏం చేసిన పబ్లిక్ ఇటంగా. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ గెలిచిన వాళ్ళకి ఏముంటది, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ అవి ఆ సంవత్సరంలో కూడా వాటపెట్టే ఇది అంతా బెదిరించుకుంటా మరి సస్పెండ్ చేయడము, లేదంటే సెక్రటరీల మీద అది మెమోలు పెట్టడం, ఆ సెక్రటరీలు వచ్చి మనకి దమ్ చేసి తప్పేటట్టు లేదు సార్, ఏమన్నా సార్ చేయవలసి వస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు చేసిన పనికి సర్పంచ్ వాస్తవం చేయడానికి సర్పంచ్ బలి ఇప్పుడు కూడా చాలా మంది మేము డిస్ట్రిక్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అడుగుతుండే అన్న నాకు, అన్న ఇప్పుడు మనం అయితే చెప్పలేము, ఆయనకి ఏం చెప్పినా గిట్ట ఉల్టా మాట్లాడినట్టు అవుతుంది, జర కొద్దిగా మీరే తీయండి. కలెక్టర్ ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఉంటుంది, ఎమ్మెల్యే సాబ్ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ ముందర మాట్లాడమని చెప్తుంది. అంటే స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు మీకు ఎవరు అసలు? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ మనకు వెటనరీ డాక్టర్ ఉంది, మేడం చూసుకుంటాం. ఓకే, మరి మీ బాధలు నేను చెప్తా ఉన్నారా వెంట చెప్తున్నాము, కానీ మంచిగా పట్టించుకుంటుంది, కానీ వాళ్ళ పరిస్థితి అదే. ఇప్పుడు ఏంటి అంటే చేతులు కానీ నాకు ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు, వాళ్ళ జీతాలు వస్తుంది కనుక వాళ్ళకి నడుస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పిమంటారు, వీళ్ళు డబ్బులు వచ్చిన దాకా చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు నెత్తి కొట్టుకొని 1 నెల జీతం 2 నెలల జీతం అంటే పెట్టగలుగుతాం, మన 5 నెలలుగా మనం జీతం పెట్టాలంటే ఎవడు పెట్టుకోవాలి ఆయన అక్కడికి వచ్చి. ఇప్పుడు ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి గిటంగా, మన పెద్ద ఊర్లో కనుక నీకు గేట్ వాళ్ళ ప్రాబ్లమ్స్, నల్లల నీకు బోర్ల ప్రాబ్లమ్స్, మోటార్ల ప్రాబ్లమ్స్, పైప్ లైన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఎవరు ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తుంటే ఏడో పని చేస్తుంటాం చేనులా, వాడు ఏడో పైప్ లైన్ లో ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కినా ఉంటే అవి పలిగినాయంటే మళ్ళీ దాని ప్రాబ్లమ్స్. ఇది మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా మన దగ్గర స్పెషల్ ఆఫీసర్లు చేపించిన పనులు ఏంటంటే గేట్ వాల్స్ చేపించారు, మీదికెళ్ళి ఓవర్ఫుల్ అయిపోయే నీళ్ళ గిట్టంగా మళ్ళీ పబ్లిక్ కి తాగానికి యూజ్ కావాలని దాంట్లో కల్పించేసిన వాళ్ళు. మంచిగా ఇది డిస్టర్బ్ కాకుండా నీళ్ళు వేస్ట్ కాకుండా కావాలని ఒక్కొక్క దానికి 30,000 40,000 దానికి ఖర్చులు, ఆ పైప్ లైన్స్ అవి వేసడం కలపడం ఇవి అని. ఇప్పుడు ఆల్రెడీ మాజీ అయిపోయారు, ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎవరు చూసుకుంటారు? స్పెషల్ ఆఫీసర్ చూసుకుంటారు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తారు, సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంది, మనం కొద్దిగా ఎందుకంటే మీరు ముందు చేసిన వాళ్ళు కనుక చేసి పెట్టండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు రూపాయి రావు, మీ మీద పడదు అన్నట్టు పడదు మొత్తానికి టోటల్ వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది, మళ్ళీ చేపించడం జరుగుతుంది. వాళ్ళకి అదే ప్రాబ్లమ్స్ ఏమున్నారంటే ఇన్ని పెడుతున్నాం కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి లేపేస్తే మన దగ్గర ఇంతకుముందు ధారూర్ మండల సెక్రటరీ ఊరేసుకొని చచ్చిపోయిన ఇటైనా డబ్బులు పెట్టి సర్పంచ్ సార్ నా దగ్గర లేవన్న తర్వాత ఒక 20-25 లక్షల వరకు పెట్టి పని చేయించారు. విస్తుకోవడం తిరిగితే ఏళ్ళు రాసిన అని పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఏక్ మామిడికి ఇంకా కావాల్సిన ఏంటి? ఇంకా అండర్ డ్రైనేజ్ లైన్ ఉంది, సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని చేయవలసినవి, ఇంకొద్ది ఇది వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి. అంటే ప్రధానమైన సమస్య ఏది? ప్రధానమైన సమస్య రోడ్లు, మోరీలు. ఇంకా అయితే ఊరు పెద్దది కనుక మన దగ్గర ఎంత లేదనగా ఇంకొక 3 కోట్ల పని అయితే మొత్తం ఊరు క్లియర్ అయింది. ఓకే, ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో, ఏదైతే ఇంకా 3 కోట్ల పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ మీకు ఇవ్వాలని, మీ గ్రామానికి ఇవ్వాలని, మీ గ్రామ అభివృద్ధి కూడా మీరు అద్భుతంగా చేయాలని
రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు అదే. ఒకవేళ అవకాశం వస్తే మీరు సర్పంచ్ నిలబడే అవకాశం ఊరు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తే పక్క నిలబడతాను. నిలబడతారు. ఊరు వాళ్ళ సాయంతో మళ్ళీ వాళ్ళందరూ సహకరిస్తే మళ్ళీ గెలవాలని నేను గిట్టం కోరుకుంటున్నా, వాళ్ళు సహకరించాలని నేను గిట్టం కోరుకుంటున్నా. ఖచ్చితంగా అలాంటి అవకాశం మీకు కూడా రావాలని ఏది అంటే ఇప్పుడు ఆల్రెడీ కులగణన అని రకరకాల ఇప్పుడు దాని గురించి కాబట్టి అదంతా జరిగిన తర్వాత ఒకవేళ మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు సర్పంచ్గా మళ్ళీ నిలబడి గెలిచి ప్రజల మన్నలను అందుకొని ప్రజల సమస్యల్ని తీర్చి ఇంకా ముందుకు తీసుకుపోయి గ్రామం అభివృద్ధిని కూడా ఇంకా ఒక అద్భుతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా లాస్ట్ గా ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఏం లేదు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఒకటే, ఇన్ని రోజులుగా బ్యాలెన్స్ ఉన్న బిల్లులు కొద్దిగా చేయించిన వాటికి గిట్టంగా ఏఈలకు ఆర్డర్స్ ఇచ్చి కొద్దిగా ఊర్లలో తిరిగి ఏమేం పనులు వీళ్ళు అడ్వాన్స్ చేసినారో దాని గురించి పట్టించుకొని గత ప్రభుత్వం కంటే కాకుండా ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతాయని మాకు ఒక నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని విలువడం, కాంట్రాక్టర్లతో సహా మీటింగ్లు పెట్టారని తెలిసింది. అయితే ఈసుంటి గిట్టంగా కొన్ని ఈ సర్పంచ్ల మీద గిట్టంగా ఈసుంటి ఉన్న వాళ్ళకి గిట్టంగా కొద్దిగా సహకరించి దానికి మీరు ఇంకా కొంచెం ఊర్లకు విలేజ్లకు మంచి డెవలపింగ్ గురించి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్లో అయితే ఆల్రెడీగా స్కూల్లో పనులు కొన్ని నడుస్తున్నాయి. అయితే అటువంటి దాంట్లో స్కూల్లో గిట్ట విద్యా దాని మీద ఎట్లయితే ఇంట్రెస్ట్ పెట్టినరో గ్రామాల్లో డెవలప్మెంట్ మీద గిట్టంగా అట్లనే ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద జరిపించాలని మేము గిట్ట కోరుకుంటున్నాం. మా బ్యాలెన్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి కొన్ని అడ్వాన్స్ పనులుగా మేము చేసిన వీటికి గిట్టంగా మీరు ఏలతో ఎంక్వైరీలు చేయించి దాని మీద గిట్టంగా బడ్జెట్ పెడితే మేము అందరం సర్పంచం అనేది ఒక ఆనందంగా ఉంటాము. ఊరు మాకు డెవలప్ అవుతుంది అనే దాని మీద ఉంటాం. ఇప్పుడు ఊరికి గిట్టంగా ఏదైతే నిధులు అవసరం ఉన్నాయో అవిటి మీటింగ్ గిట్టంగా మీరు సర్వేలు చేయించి మీరు నిధులు పెడితే ఆ ఊరికి డెవలపింగ్ పనికి వస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్స్ ఏం వస్తేనేమో మేము నిలబడుతుండొచ్చు, వేరేది వచ్చిన గిట్టంగా ఊరికైతే డెవలపింగ్ అనేది జరగాలని కోరుకుంటాం. సహకరిస్తాం, వింటుంటాం వాళ్ళ గిట్టంగా డెవలప్ అనేది జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంత అమూల్యమైనటువంటి టైం ఇచ్చి మాకు అద్భుతంగా మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈ రోజు వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండల్ ఏక్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ వర్యులు మహమ్మద్ రఫీ గారితో అద్భుతమైనటువంటి గ్రామ ముచ్చట్లను విషయాలను అన్ని కూడా తెలుసుకున్నాం క్షుణ్ణంగా. ఖచ్చితంగా సర్పంచులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ ప్రజలారా, మీకోసమే నేను, నా కోసమే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా సర్పంచులకు ఏం కావాలనేటటువంటిది కూడా ఉంటుంది. దయచేసి కామెంట్ కూడా చేయవలసిందిగా కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.